భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శ్రీ వాల్మీక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా 51 మంది నూతన వధూవరులు సామూహిక వివాహాలు జరిగాయి. ఇలా స్వామివారి కళ్యాణం రోజున జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పేద జంటలకు పసుపు కుంకుమ, తాళిబట్టు, పట్టు వస్త్రాలు ఉచితంగా ఇచ్చి వివాహాలు జరిపించడం ఆనవాయితీ. వివాహాలు జరిపించుకున్న వారికి మ్యారేజ్ సర్టిఫికెట్లు సైతం ఇస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. అందరికి వచ్చిందిరా, అందరికి అయిపోయిందిరా, దిగండి. తర్వాత మళ్ళీ ఇది మన భారతీయ సాంప్రదాయం అండి. ఏ దేశంలో ఇట్లుండదు. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరితో మూడు ముళ్ళు వేయండి, మూడే వేయండి. 3 ముళ్ళు వేసి ఆ వేసిన ముళ్ళకు కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. నమస్కారం చేయండి అమ్మా, లాగకండి, దండం పెట్టండి.